కొత్త మాస్టర్ ప్లాన్ తో కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయి. మాస్టర్ ప్లాన్ లాంటి బృహత్తర ప్రణాళికతో కరీంనగర్ అభివృద్ధికి ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోనున్నాయి. నగర కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు, సుడా పరిధిలోని మరో 70 గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలను రూపొందించనున్నారు. ఇక కరీంనగర్ మాస్టర్ ప్లాన్ కి సంబంధించి సమగ్ర వివరాలపై శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. 20 సంవత్సరాల కళ ఇప్పటికీ ఏదైతే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి మాత్రం పెండింగ్ దాదాపు 4 సంవత్సరాలు కూడా పెండింగ్ పడ్డట్టు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరీంనగర్ మాస్టర్ ప్లాన్కు సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా మొదలైంది. ఇప్పటికే ఏదైతే సూచనలు అదేవిధంగా అభ్యంతరాలు కూడా ఈ చుట్టుపక్కల 70 గ్రామాల నుంచి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అదేవిధంగా మాస్టర్ ప్లాన్కు సంబంధించి మనతో మాట్లాడేందుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపు కొద్ది రోజుల్లో కూడా కరీంనగర్ ప్రజల కళ సహకారం కూడా జరగనున్నది. దీనికి సంబంధించి అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గత 2021 నుంచి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. 1996 తర్వాత దాదాపు 28-30 సంవత్సరాల తర్వాత కొత్తగా మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాబోతూ ఉంది. మేము గతంలో ఏదైతే కరీంనగర్ పట్టణం మాత్రమే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా విస్తరించింది. అదేవిధంగా సుడా పరిధిలో ఉన్నటువంటి 70 గ్రామాలు ఈ ప్రక్రియ అంతా కూడా మాస్టర్ ప్లాన్ అంతా కూడా గత సంవత్సరం నుంచి అంటే మేము చైర్మన్ అయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో మరి ఈ మాస్టర్ ప్లాన్ ఒక తుది మెరుగులు దిద్దుతూ మరి ఎక్కడికక్కడ అభిప్రాయ సేకరణ చేసి ఎక్కడికక్కడ జోన్స్గా ఇండస్ట్రియల్ జోన్స్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ కావచ్చు, మల్టీ కమర్షియల్ జోన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మిక్స్డ్ ఏరియా, ఇవన్నిటిని కూడా రెసిడెన్షియల్ ఏరియా, ఇవన్నిటిని కూడా ప్రతిపాదనలు చేసి అందరు అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా 3 నెలలు పబ్లిక్ డొమైన్లో పెట్టి సూచనలు, సలహాలు, అదేవిధంగా వాళ్ళ అభ్యంతరాలు కూడా స్వీకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నాం. అభ్యంతరం కనుక అది నిజంగా రీజనబుల్ ఉంటే దాన్ని మేము కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా కన్సిడర్ చేయలేనటువంటి అభ్యంతరం ఉంటే వాళ్ళకు జవాబు చెప్పి దాన్ని ఇంకొక 4-5 రోజుల లోపల గవర్నమెంట్కు ప్రతిపాదన పంపిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కాపీ అయిన తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ నూతన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు 70 గ్రామాలు అంటున్నారు. ఇటు కరీంనగర్ చుట్టుపక్కల ఏ రోడ్డు అంటే బార్డర్ ఏ విధంగా ఉండబోతుంది? అదే ఇప్పుడు రింగ్ రోడ్డుకు సంబంధించి గుండ్లపల్లి నుంచి కాసింపేట మీదుగా వెంకట్రావుపల్లి అంటే ఆ కనెక్ట్ ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ వెంకట్రావుపల్లి కరీంనగర్కు ఉన్న 70 గ్రామాలు రాకపోయినా ఎగ్జిస్టింగ్ రోడ్ని తీసుకోవడం జరిగింది. ఆ నుంచి మళ్ళీ జగిత్యాల రోడ్ వెళ్ళాలనుకున్నప్పుడు పావుపేట మీదుగా మన చక్కగా గట్టుబుత్కూరు మీద నుంచి నాకు వెల్చాల మీదుగా వెళ్ళడానికి అదొక రోడ్ ప్రపోజ్ చేసినాం. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించి దాదాపు 70 గ్రామాలు కలుస్తాయి అంటున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాటికి ఇప్పటికీ కొంత 60 డివిజన్లు ఉన్నది 66 డివిజన్లుగా మారింది. అదేవిధంగా ఈ మాస్టర్ ప్లాన్లో కలవడం వల్ల ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎక్కువ ఏదైతే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, పర్మిషన్ తీసుకుంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది అనే రకంగా ప్రజల్లో కొంత భ్రమ ఉన్నది. అంటే దీన్ని తొలగిపోయేందుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ట్యాక్స్ కట్టడానికి మాస్టర్ ప్లాన్కి సంబంధం లేదు. ఎక్కడైతే కమర్షియల్ అంటే గతంలో ఏం జరిగింది, రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే 20 సంవత్సరాల కళ అదేవిధంగా నిరీక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మీ హయాంలో ఇప్పుడు జరగబోతుంది అంటే ఏ విధంగా భావిస్తున్నారు? ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పుడు పంపదలుచుకున్నారు? అంటే మేము యాక్చువల్గా ఈ మొన్న 28 లాస్ట్ మంత్ 28 తారీఖే ప్రజల సూచనలు, సలహాలు, అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఇచ్చిన సమయం అయిపోయింది. దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు మిగతా అధికారులంతా కూర్చొని మరి సాధ్యమైన తొందరలో తుది రూపు తిప్పి ఏదైతే అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన జవాబు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి అభ్యంతరాలకు జవాబు చెప్పి మరి వాళ్ళన్నింటినీ కూడా సూచన సలహాలు తీసుకొని తుది రూపు త్వరలో తయారు చేసి రాబోయే వారం లోపల అంటే ఈ 20 తారీఖు లోపల పంపాలని చెప్పి అనుకుంటాం. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కరీంనగర్ మాస్టర్ ప్లాన్కి సంబంధించి
అభ్యంతరాలు అదేవిధంగా సూచనలు మొత్తం కూడా తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న యూనిట్గా ఏదైతే కలెక్టర్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా పూర్తి వివరాలు తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి త్వరలోనే ప్రభుత్వానికి పంపుతామని, అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ మాస్టర్ ప్లాన్ కళ కరీంనగర్ ప్రజలకు సాకారం అవుతుందని చెప్పేసి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో సత్యనారాయణ, CBR న్యూస్, కరీంనగర్.